హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనండి మీ దుర్గాబానిని. ఇదిగో చూడండి, ఈరోజు అయితే 3 జాకెట్లు ఒక్కరియే కాదండి, సారీ అండి, 3 కదండి, 4 జాకెట్లు. 4 జాకెట్లు నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఒకసారి. 4 జాకెట్లు ఒకలియేనండి, ఒకదాని మీద ఒకటి వేసి ఇదిగో చూడండి, 4 జాకెట్లు అండి. 1 2 3 4. ఈ 4 జాకెట్లు ఒకదాని మీద ఒకటి సమానంగా వేసి నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అలా కట్ చేస్తే మీరు తొందరగా పని అయితే తెములుతుందండి. చూడండి ఒకసారి. ముందు అన్నీ సమానంగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి. ఖర్చులతో సహా మనం బాడీ లూజ్ అంతా చూసుకున్న తర్వాత సంఖ కూడా ఎంత ఉందన్నది కూడా చూసుకోవాలండి. అలాగే వెనకాల ఇది ఎంత పొడవు ఉందన్నది కూడా మనం ఇప్పుడే చూసుకోవాలి. ఇది కూడా చూడండి. నేను ఏ పాయింట్ ఎక్కడ పెడుతున్నాను అన్నది కూడా గమనించుకోండి ఒకసారి ప్లీజ్. ఇప్పుడు నేను అవన్నీ మార్కింగ్ చేస్తాను కదండి, మెజర్మెంట్ ఇచ్చేసి. ఇప్పుడు బాడీ లూజ్ వచ్చి 12.5 అయితే ఉందండి. సంఖ కూడా 11 అలా వచ్చింది. వెనకాల అయితే 17 వచ్చిందండి. ఇటు కూడా మనం 12.5 పెట్టుకుందాం. ఇటు ఎంత వచ్చింది? 7 వచ్చిందండి. అంటే మనం షోల్డర్ వచ్చి 7 పెట్టుకోవాలి. 7 పెట్టుకున్న తర్వాత చూడండి, నెక్ ఇటు 3 పెడుతున్నానండి. ఇటు కూడా 3 పెడుతున్నాను. దీనికి ఇలా తీసుకోవాలి. ఇదిగోండి చూడండి, నేను షేప్ అయితే ఎలా అయితే గీసానో సేమ్ అలా గీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఒకసారి. చూడండి, మీకు ఈ డ్రాయింగ్ అర్థమైనట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే, బాయ్.